ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులకి చందాలకి మధ్య చాలా పెద్ద చరిత్ర ఉంది. బీజేపీ నాయకులు ఏదో పేరుతో భారీగా చందాలు వసూలు చేయడం, ఆ చందాల గురించి తమ సొంత పార్టీలోనే పలు విభేదాలకు కారణం కావడం అన్నది చాలా కాలంగా వస్తుంది. 2016-17 కాలంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన రాజమహేంద్రవరంలో భారీ సభ నిర్వహించారు. రాజమండ్రిలో ఆయన సభ కోసం అంటూ సోము వీర్రాజు అండ్కో భారీగా చందాలు వసూలు చేసేశారు అనే ఫిర్యాదులు వచ్చాయి. కేవలం ఫిర్యాదులే కాదు, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో అమిత్ షా సభ కోసం సోము వీర్రాజు వసూలు చేసిన చందాల మీద చాలా పెద్ద చర్చ నడిచింది. ఆ సందర్భంలో సోము వీర్రాజు ఆయన వ్యతిరేక వర్గాల మధ్య వాదోపవాదనలు కూడా సాగాయి. అలాంటి బీజేపీలో ఇప్పుడు మళ్ళీ చందాల వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఈసారి ఇది నంద్యాల జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పివిఎన్ మాధవ్ పలు జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. ఆయా జిల్లాలకు వెళ్తున్నప్పుడు పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడం, పార్టీ భవిష్యత్తు గురించి కేడర్కి ఉద్బోధ చేయడం, వాళ్ళందరినీ భవిష్యత్ కార్యాచరణ కోసం పార్టీ బలోపేతానికి సన్నద్ధం చేయడం వంటి కార్యక్రమాలకు ఆయన పూనుకుంటున్నారు. ఇదే సమయంలో నంద్యాలలో పివిఎన్ మాధవ్ పర్యటన సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు భారీగా చందాలు వసూలు చేసేశారు అనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి రాక పేరుతో అందరి నుంచి వసూళ్లకు పూనుకున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా జిల్లా నాయకత్వం నంద్యాల టౌన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ కేడర్నంతా పూర్తిగా వసూళ్ల పనిలోకి దింపేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరం. ఎవరైనా పార్టీ రాష్ట్ర నాయకుడు జిల్లాలకు వెళ్తున్నప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచే ఆ కార్యక్రమానికి అవసరమైనటువంటి ఖర్చులు భరిస్తూ ఉంటారు. అక్కడ భోజనాలు కానీ, సభా నిర్వహణ కానీ, ఇతర ఏర్పాట్లు అవసరమైనటువంటి అంతా పార్టీ రాష్ట్ర నాయకత్వమే వెచ్చిస్తూ ఉంటుంది. అందుకు తోడుగా ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టినా, ఇతర స్వాగతాల కోసం పూలదండలు ఇతర ఏర్పాట్లు చేసినా స్థానిక నాయకత్వం ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఈసారి స్థానిక నాయకత్వం తమకు ఎటువంటి బరువు బాధ్యత లేకపోయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పర్యటన పేరుతో భారీగా దండుకోవాలనేటువంటి స్కెచ్ చేసిందనే కథనాలు ఇప్పుడు అనేక రకాలుగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే పరంపరలో ఏకంగా ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎంపీని భారీగా చందాల కోసం ఒత్తిళ్లకు గురి చేసినటువంటి వైనం పలు రకాలుగా చర్చకు ఆస్కారం ఇస్తుంది. దీంతోపాటుగా నంద్యాలలో ఉన్నటువంటి ఒక విద్యాసంస్థ యజమాని మొత్తం సభా నిర్వహణ ఖర్చు అంతా భరించినప్పటికీ ఇతరుల నుంచి వసూలు చేసినటువంటి మొత్తం అంతా ఏమైంది అంటూ ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోనే పెద్ద చర్చ సాగుతోంది. గతంలో రాజమండ్రిలో అమిత్ షా టూర్ పేరుతో సోము వీర్రాజు చందాలు వసూలు చేసేశారనే విమర్శలు ఎదుర్కొన్నటువంటి తరుణంలో ఇప్పుడు పివిఎన్ మాధవ్ బ్యాచ్ నంద్యాలలో వసూలు చేసినటువంటి చందాలు కూడా అదే రీతిలో దుమారానికి కారణమవుతాయా? అలాంటి రాజకీయ రచ్చకి, పార్టీలో అంతర్గత విభేదాలకి దోహదం చేస్తుందా అన్నది ఆశ్చర్యకరమైనటువంటి అంశం.